హిందూ మతంలో ప్రతి ఒక్క దేవుడికి తమదైన ప్రాధాన్యత ఉంటుంది. విష్ణువు, శివుడు, లక్ష్మీదేవి, పార్వతీదేవి ఇలా ప్రతి ఒక్కరికి ఒక విశిష్టత, ప్రత్యేకత ఉంటుంది. అలాగే నవగ్రహాలను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అందులోనూ సూర్యుడు, బుధుడిని ఎంతో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. 2025 జనవరి మాసంలో సూర్యుడు మరియు బుధుడు బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఒకే రాశిలో సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరచడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తోంది. జనవరి 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆపై మకర రాశిలోకి జనవరి 24వ తేదీన బుధుడు ప్రవేశిస్తాడు. దాంతో బుధ ఆదిత్యుల సంయోగం జరిగి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ఫిబ్రవరి 11వ తేదీ వరకు మకర రాశిలో కొనసాగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. బుధాదిత్య రాజయోగం మూలంగా 4 రాశుల వారు విశేషమైన సిరి సంపదలను పొందనున్నారు. మరి ఆ రాశులేమిటో పరిశీలిద్దాం. ముందుగా మకర రాశి. జనవరిలో మకర రాశిలో ఏర్పడే బుధాదిత్య రాజయోగం మూలంగా మకర రాశి వారికి సానుకూల ఫలితాలు ఎన్నో వస్తాయి. ఈ సమయంలో మకర రాశి వారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అందరితో సఖ్యత ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి మద్దతు ఈ సమయంలో బాగా లభిస్తుంది. భర్త వ్యాపారానికి భార్య తోడ్పాటు ఉంటుంది. తద్వారా వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. జనవరి మాసంలో ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి జాతకులు అన్ని విధాలుగా ఈ సమయంలో ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారస్తులకు లాభాలు గడించడమే కాదు, వేరే కొత్త ఆదాయపు వనరులు కూడా లభిస్తాయి. ప్రతి పనిలోనూ విజయాలు చేకూరుతాయి. వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా, సంతోషంగా సాగుతుంది. ఆర్థిక లాభాలు కలగడంతో కొత్త సంవత్సరం అంతా గణనీయమైన ధన ప్రాప్తి పొందుతారు. తరువాతి అదృష్ట రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మకర రాశిలో ఏర్పడే బుధాదిత్య రాజయోగం వల్ల ఆర్థిక విషయాలలోనూ వృత్తి అవకాశాలలోనూ వృద్ధిని అనుభవిస్తారు. ఈ సమయంలో వీరి కొత్త ఆలోచనలు ప్రదర్శించడానికి ఎంతో బాగుంటుంది. తద్వారా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ప్రగతిని సాధిస్తారు. ఈ బుధాదిత్య రాజయోగం కుంభరాశి వారికి ఎన్నో మంచి అవకాశాలను అందిస్తుంది. తులారాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా నూతన సంవత్సరంలో లెక్కకు మిక్కిలి సానుకూల ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడికి మంచి రాబడి లభిస్తుంది. గృహయోగం, వాహన యోగం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి. తులారాశి వారికి ఈ రాజయోగం అడుగడుగునా అనుకూల ఫలితాలను ఇస్తూ కొత్త సంవత్సరం అంతా ఆనందాలను అందిస్తుంది. ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా నూతన సంవత్సరంలో మకర, ధనుస్సు, కుంభ, తులారాశి వారు ఆర్థికంగా విశేషంగా ఎదుగుతారు. సకల దేవతల ఆశీస్సులు ఈ 4 రాశుల వారి మీద ఉంటాయి. ఇది వారికి కలిసొచ్చే సమయం. శుభయోగాలతో, సుఖ సంతోషాలతో కొత్త సంవత్సరం వారికి ఆహ్వానం పలకనుందని పండితులు చెప్తున్నారు. శుభం భూయాత్.